వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి? బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కరొక్కరుగా కూడా కాంగ్రెస్ బాట పడుతుండటంతో అసలు ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠ అయితే జరుగుతోంది. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆకర్షితులై మొత్తం కూడా బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కరొక్కరుగా చేరటం జరుగుతుంది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. ఈరోజు తాజాగా మరో ఎమ్మెల్యే అంటే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ కూడా కాంగ్రెస్లో చేరటం జరిగింది. అయితే దీంట్లో మొన్నటికి మొన్న 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే ఈ పర్యవసానం బీఆర్ఎస్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఏంటి అనే అయితే ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ తన పార్టీని నమ్ముకొని ఉండే వాళ్ళే ఉంటారు, మిగతా వాళ్ళు వెళ్ళే వాళ్ళని ఆపలేము అనే కేసీఆర్ వ్యాఖ్యల వెనుక అంటే పార్టీ కార్యకర్తలను తయారు చేస్తుంది, నాయకుల్ని కూడా తయారు చేస్తుంది, ఎవరు వెళ్ళినా కూడా తమకి బాధ లేదు అని కేసీఆర్ ప్రకటించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది అయితే ఇంకా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక్కరొక్కరుగా అంటే ఇంకో 10 మంది నుంచి 15 మంది దాకా కాంగ్రెస్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారనే ఒక సమాచారం కూడా అందుతుంది. అయితే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఎప్పుడు చేరతారు ఏంటి అనేది అయితే ఇంకా తెలవకుండా అంటే రోజుకొకళ్ళు లేకపోతే వారానికి ఒకళ్ళు అనే లెక్కలో మొత్తం కూడా కాంగ్రెస్ ఒక్కొక్కళ్ళకి కూడా కండువాలు కప్పడం జరుగుతుంది. దీన్ని అంటే ఒక రకంగా బీఆర్ఎస్ని బలహీనపరచటమే కాంగ్రెస్ ఉద్దేశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కూడా కాంగ్రెస్ అంటే మొదట్లో గెలిచినప్పుడు బొటాబొటి మెజార్టీతో కాంగ్రెస్ గెలిచినా సరే ఈసారి నుంచి కూడా ప్రభుత్వం గట్టిగా ఉండాలి, అందుకే బీఆర్ఎస్ నుంచి వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము అనేది అయితే స్పష్టంగా కాంగ్రెస్ నేతలు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ బీఆర్ఎస్ నేతల చేరికలతో కూడా కాంగ్రెస్లో కూడా కొంత అసంతృప్తి అయితే కొనసాగుతుంది. మొన్న జగిత్యాల నుంచి కూడా సంజయ్ ఎమ్మెల్యే చేరినప్పుడు ఇక్కడ జగిత్యాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఢిల్లీ దాకా కూడా పరిణామాలు వెళ్ళాయి. ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే చేరినప్పుడు కూడా అక్కడ ఉన్న అంటే ఇంతకుముందు మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సరిత తిరుపతమ్మ మొత్తం కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికనైతే పూర్తిగా వ్యతిరేకించారు. అయితే ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్లో చేరికలను ఉంటాయా ఉండవా అంటే జగిత్యాల సంఘటన తరువాత ఆచితూచి వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకునే ముందుగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటారు అనే వాదన మొదలైనా సరే ఇప్పుడు గద్వాల నుంచి ఎమ్మెల్యే చేరటం అనేది కూడా అంటే అసంతృప్తులు ఒకవైపు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఈ గద్వాల నుంచి ఎమ్మెల్యేని చేర్చుకోవటం అయితే అసలు కాంగ్రెస్ నాయకత్వం ఏం ఆలోచిస్తుంది, వీళ్ళకి అంటే ఎమ్మెల్యేలను చేర్చుకోటి వాళ్ళకి మంత్రి పదవులు కానీ కీలక పదవులు కానీ ఇస్తారా లేకపోతే ఏం చేస్తారు అనే ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే దీంతో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బలహీనపరచటమే కాంగ్రెస్ యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ చేసినట్లుగే అంటే కేసీఆర్ పూర్తి స్థాయిలో ఇంతకుముందు 2014లో కానీ ఆ తరువాత కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో చేర్చుకొని వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి టిక్ టాక్ అనే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఏదేమైనా కూడా ముందు జాగ్రత్తగా అంటే ఉద్యమ సమస్యల మీద ప్రజల్లోకి వెళ్ళి బీఆర్ఎస్ నాయకత్వం ఒక ఉద్యమ బాట పడుతుందా లేకపోతే మొత్తం కూడా ఎమ్మెల్యేలని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుందా? ఇంకో పక్క ఇటు ఎమ్మెల్యేలతో పాటు జడ్పీ చైర్మన్లు అంటే కౌన్సిలర్లు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ బాట పట్టే అవకాశం ఉండటంతో ఇదన్నిటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అడ్డుకుంటుంది అనేది అయితే ఒక చర్చ నడుస్తుంది. ఏదేమైనా సరే భవిష్యత్తులో పెద్ద థ్రెట్ అయితే బీఆర్ఎస్కి ఉందని చెప్పొచ్చు.